ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంపై అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వేసవిలో ప్రారంభమవుతుందని ఇప్పటికే క్రికెట్ వర్గాలు తెలిపినా తేదీ విషయంలో స్పష్టత రాలేదు. తాజాగా మెగా టోర్నీకి సంబంధించిన తేదీని ఐపీఎల్ గవర్నరింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ దుమాల్ ప్రకటించారు. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ను చెన్నై నుంచే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న అరుణ్ దుమాల్ ఐపీఎల్ టోర్నీ ప్రారంభంపై మీడియాతో మాట్లాడారు. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభించాలని మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటున్నాం. టోర్నీలో కొంత షెడ్యూల్ ను ముందు విడుదల చేస్తాం. ఈ సీజన్ లో మ్యాచ్లన్నీ కూడా భారతదేశంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఐపీఎల్ నిర్వహణపై అరుణ్ దుమాల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం దానికి అనుగుణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వెబ్సైట్ లో కథనంగా ప్రచురించింది. ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై మే 26వ తేదీన ముగుస్తుందని ఆ వెబ్ న్యూస్ తెలిపింది. మొత్తానికి ఐపీఎల్ పూర్తిగా భారత్ లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ చెప్పడం విశేషం.